తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికార కూటమి పంతం నెగ్గించుకుంది. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిసి మొత్తం 50 మంది ఓటర్లు ఉన్న కౌన్సిల్లో ఇవాళ జరిగిన ఎన్నికలలో కూటమి అభ్యర్థి మునికృష్ణ 26 ఓట్లతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 22 ఓట్లే వచ్చాయి. దీంతో కూటమి అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వాస్తవానికి నిన్న ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా వేశారు. కౌన్సిల్లో వైసీపీకి మెజారిటీ ఉన్న కార్పొరేటర్ల ఫిరాయింపులతో కూటమి ఇక్కడ డిప్యూటీ మేయర్ ని గెలుచుకుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక గత 2 రోజులుగా నాటకీయ పరిణామాల నేపథ్యంలో సాగింది. అంటే ఉత్కంఠభరితంగా సాగిన ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ఈరోజు తుదింకానికి చేరుకునింది. అయితే దీనిలో ఇప్పటికి సంబంధించే వైసీపీ నుంచి 22 మంది కార్పొరేటర్లు ఈ యొక్క ఎన్నికకు హాజరుగాగా కూటమి నుంచి 26 మంది కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి 35వ డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు డిప్యూటీ మేయర్ పదవికి. దీనికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్గా జేసీ శుభం బన్సాలా వ్యవహరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ యొక్క ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. దీంట్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉండగా 26 మంది కూటమికి అనుకూలంగా వారి యొక్క చేతులెత్తి వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేయడంతో 26 మంది బలపరిచిన ఆర్సీ మునికృష్ణ 35వ డివిజన్ కార్పొరేటర్ టీడీపీ నుంచి బరిలో ఉన్న డిప్యూటీ మేయర్గా ఉన్న ఆర్సీ మునికృష్ణను డిప్యూటీ మేయర్గా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి గత 2 రోజులుగా జరిగిన నాటకీయ పరిణామాల్లో కిడ్నాప్లు అలాగే దాడులు ప్రతిదాడులు కేసులు పరం కూడా కొనసాగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణను డిప్యూటీ మేయర్గా ప్రకటించడం కూడా జరిగింది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.